వెల్కమ్ టు ఉద్యోగ అన్వేషణ ఛానల్. 3 జనవరి 2024 ఎడిటోరియల్స్ చూద్దాము. నూతన విధానాలతో ఎగుమతులకు ఊతము. ఏ దేశ విదేశీ వాణిజ్యము మెరుగవుతుందన్న ఇతర దేశాల ఆర్థిక పరిస్థితులు సానుకూలంగా కొనసాగాలి. అలా లేనప్పుడు దేశాల మధ్య వాణిజ్యం మందకొడిగా ఉంటుంది. అంతర్జాతీయంగా గడిచిన 2 ఏళ్ల ప్రతికూల పరిస్థితులు నెలకొన్నప్పటికీ భారత్ తన విదేశీ వాణిజ్యానికి కొంతవరకు మెరుగుపరుచుకోగలిగింది. అయితే ఎగుమతులు మరింతగా పెంచుకోవడం ద్వారా వాణిజ్య లోటును భర్తీ చేసుకోవలసిన అవసరం ఉంది. అంటే కొంతకాలంగా అంతర్జాతీయంగా చేసుకుంటున్న పరిణామాలతో విదేశీ వాణిజ్యము ఒడుదొడుకులకు లోనవుతూ ఉంది. భారత ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుందని అనుకుంటున్న సమయంలో కోవిడ్-19 విజృంభించడము, పలు దేశాల మధ్య పోరాటాలు తలెత్తడము, ద్రవ్యోల్బణము పెరగడము వంటివి చోటు చేసుకున్నాయి. వాటి ప్రభావము 2023లో భారత్ ఎగుమతులపై పడింది. అయితే గడిచిన 2-3 నెలలుగా దేశం నుంచి ఎగుమతులు క్రమంగా పెరుగుతున్నాయి. దాంతో పరిస్థితి మళ్లీ సాధారణ స్థితికి వస్తుందంటూ కేంద్ర వాణిజ్య శాఖ ఆశాభావం వ్యక్తం చేసింది. అంతర్జాతీయ ద్రవ్య నిధి IMF తదితర సంస్థలు మాత్రము 2024లో అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు మరింతగా దిగజారే సూచనలు కనిపిస్తున్నాయని అంటున్నారు. రష్యా, ఉక్రెయిన్, ఇజ్రాయెల్, హమాస్ యుద్ధాలు కొనసాగుతుండడమే ఇందుకు ప్రధాన కారణాలుగా అవి విశ్లేషిస్తున్నాయి. అవకాశాల కోసము అన్వేషణ. వివిధ దేశాల నడుమ యుద్ధ వాతావరణం నెలకొన్నప్పుడు ఎగుమతి దేశాలు కొత్త అవకాశాల కోసము అన్వేషించాల్సి ఉంటుంది. భారత్ దీన్ని దృష్టిలో ఉంచుకొని ఇటీవల ఆస్ట్రేలియా, UAEతో కుదుర్చుకున్న విదేశీ వాణిజ్య ఒప్పందాల మేరకు ఎగుమతులను పెంచుకోవాలి. ఇందుకోసము ప్రభుత్వము ఎగుమతిదారులకు విధానపరమైన సహకారాన్ని అందించాలి. 2030 నాటికి $2 లక్షల కోట్ల సాధించాలనే లక్ష్యంతో కేంద్రము విదేశీ వాణిజ్య విధానము 2023 రూపొందించింది. ఈ-కామర్స్, జిల్లాల నుంచి ఎగుమతుల వంటి అంశాలు ఇందులో ఉన్నాయి. దీంతో పాటు 14 రంగాల కోసం ప్రవేశపెట్టిన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకము PLI దేశీయ ఎగుమతుల రాబోయే రోజుల్లో మరింతగా ఇనుమడింపజేస్తుంది. ఇప్పటికే ఈ పథకము ఎలక్ట్రానిక్స్ రంగంలో అనూహ్య ప్రగతికి దోహదపడింది. భారత్ బలమైన ఎగుమతి దేశంగా అవతరించాలంటే మరిన్ని నూతన విధానాలను రూపొందించాలి. గత ఏడాది సెప్టెంబరు త్రైమాసికంలో కరెంట్ ఖాతా లోటు స్థూల దేశీయోత్పత్తిలో 1% మాత్రమే పరిమితమైంది. 2022 ఏప్రిల్-నవంబర్ మధ్య 821 కోట్ల విలువైన ఎగుమతులు జరిగాయి. వాటితో పోలిస్తే గత ఏడాది అదే కాలంలో ఎగుమతులు 6.3% అంటే 27,879 కోట్ల డాలర్లు తక్కువగా నమోదయ్యాయి. దీనికి ప్రధానమైన కారణము పెట్రోలియం ఉత్పత్తులు ఎగుమతులు దెబ్బతినడమే. భారత్ అతిపెద్ద ముడి చమురు దిగుమతి దేశం మాత్రమే కాదు, పెద్ద ఎత్తున పెట్రోలియం ఉత్పత్తులను ఎగుమతి చేసే దేశం కూడా. వీటితో పాటు కార్మికులు అధికంగా ఉపాధి కల్పించే ఇంజనీరింగ్ ఉత్పత్తులు, రెడీమేడ్ దుస్తులు, వజ్రాలు, ఆభరణాలు, రసాయనాలు, తోలు ఉత్పత్తులు ఎగుమతులు కూడా తగ్గాయి. 2022 నవంబర్తో పోలిస్తే గత ఏడాది అదే నెలలో జరిగిన ఎగుమతుల్లో 2.83% 3,390 కోట్ల డాలర్ల తగ్గుదల కనిపించింది. ఈ తగ్గుదల 15 కీలక రంగాల్లో నమోదైంది. సంతోషించాల్సిన విషయం ఏమిటంటే అదే నెలలో దిగుమతులు 8.67% 44,514 కోట్ల డాలర్ల మేరకు తగ్గడము, సేవా రంగము ఎగుమతులు 5.93% పెరగడము. దాంతో వాణిజ్య లోటు 6,144 కోట్ల డాలర్లకు పరిమితమైంది. ఇది 2022 నవంబర్లో నమోదైన 10,038 కోట్ల డాలర్ల వాణిజ్య లోటు కన్నా 38.79% తక్కువ. ఏ దేశ ఆర్థికాభివృద్ధికైనా తక్కువ వాణిజ్య లోటు ఒక మంచి పరిణామము అవుతుంది. ఎందుకంటే చెల్లింపుల బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ పైన అది పెద్ద ప్రభావం చూపదు. ఎర్ర సముద్రంలో కొంతకాలము వాణిజ్య నౌక రవాణా సంక్షోభం వల్ల అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు ఏ క్షణమైనా పెరగొచ్చని భావిస్తున్నారు. కాబట్టి ద్రవ్యలోటు అదుపులో ఉంచాలంటే ఎగుమతులను మరింతగా పెంచుకోవాలి. ముఖ్యంగా సేవా రంగంలో కీలకమైన IT సేవల ఎగుమతులు పెంచుకోవడంపై దృష్టి సారించాలి. ఆశలు చిగురించాలంటే
అంతర్జాతీయంగా అనిశ్చిత వాతావరణం నెలకొన్న ప్రస్తుత తరుణంలో భారత్ దూరదృష్టితో వ్యవహరించాలి. ముఖ్యంగా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల ప్రక్రియ జోరెత్తించడంపై దృష్టి సారించాలి. సార్వత్రిక ఎన్నికలు ముందే యూకే, ఒమన్, పెరు, శ్రీలంక, ఐరోపా సమైక్య దేశాలతో ఒప్పందాలను పూర్తి చేసుకోవడానికి తయారీ కోసము చైనా, వియత్నాం, బంగ్లాదేశ్ తదితర దేశాల నుండి ముడి చమురు విడిభాగాల దిగుమతి చేసుకోవడము ఇండియాకు అత్యావశ్యకము. ఆయా దేశాల నుంచి అవి తక్కువ ధరకే లభిస్తాయి కాబట్టి దాన్ని తప్పుగా భావించకూడదు. పైగా దేశంపై దిగుమతుల భారం తగ్గుతుంది. ఇటువంటి విడిభాగాలతో తయారయ్యే ఉత్పత్తులు ప్రజలకు, పరిశ్రమలకు చౌక ధరలకే లభిస్తాయి. ఫలితంగా దేశంలో ద్రవ్యోల్బణం కొంతవరకు అదుపులో ఉంటుంది. అలాగని ముడి పదార్థాలు విడిభాగాల కోసము ఎల్లకాలము విదేశాలపై ఆధారపడడము సరికాదు. వాటి దీర్ఘకాలంలో దేశీయంగానే తక్కువ ధరకు తయారు చేసుకోవాలి. లేదంటే ప్రత్యామ్నాయ వనరులను అన్వేషించాలి. చైనా కోలుకునేదెప్పుడు? చైనా ఆర్థిక వ్యవస్థ కొంతకాలంగా దిగజారుతుండడం ప్రపంచ వాణిజ్యానికి శరాఘాతంగా మారింది. భారత్ సహా అనేక దేశాల్లోని పరిశ్రమలు అవసరమైన ముడిసరుకు విడిభాగాలు ఎక్కువగా చైనా నుండే వస్తాయి. వీటి సరఫరా కుదించుకుపోవడంతో భారత్ తదితర దేశాల తయారీ రంగాల చిక్కుల్లో పడ్డాయి. ముఖ్యంగా ఉత్పత్తి కార్యకలాపాలు దెబ్బతిన్నాయి. అన్ని దేశాల ఆర్థికంగా బాగుపడాలంటే చైనా త్వరగా కోలుకోవడం తప్పనిసరి. ప్రస్తుతం అంతర్జాతీయ పరిస్థితులను చూస్తుంటే డ్రాగన్ ఎప్పటికి ఉంటుందో తెలియడం లేదు. ఆ దేశానికి సంబంధించిన ఆర్థిక సూచీలు చాలా ప్రతికూలంగా ఉంటున్నాయి. అన్వేషించాలి. ఈ ప్రయోగము మన సెల్ఫోన్ల ఉత్పత్తి, వందే భారత్ రైళ్ల తయారీలో విజయవంతమైంది. సేవారంగం ఎగుమతుల్లో ఐటీ ఉత్పత్తులు వల్ల దేశానికి మంచి పేరు వచ్చింది. ఎలక్ట్రానిక్స్, ఇనుము, మాంసము, డైరీ ఉత్పత్తులు, కాఫీ, పొగాకు వంటి విభాగాల్లో ఎగుమతులను జోరెత్తించాలి. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకంపై ఎప్పటికప్పుడు సమీక్షించాలి. స్థానిక కరెన్సీలో వాణిజ్యానికి మరిన్ని దేశాలకు విస్తరించుకోవడము ఇండియాకు ఎంతో అవసరము. తద్వారా వాణిజ్య లావాదేవీల ఖర్చును తగ్గించుకోవచ్చు. ఇంకో ఆర్టికల్ చూద్దాము. పెరుగుతున్న రహదారి అభద్రత. దేశీయంగా రోడ్డు ప్రమాదాల్లో నిత్యము పెద్ద సంఖ్యలో ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. గత దశాబ్ద కాలంలో ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో రహదారి దుర్ఘటనలు తగ్గాయి. ఇండియాలో మాత్రము దానికి భిన్న పరిస్థితి నెలకొంది. అనంటే ఇండియాలో రోడ్డు మీదకు వెళ్తే మళ్ళీ క్షేమంగా ఇంటికి చేరుతామన్న నమ్మకము భారత్లో క్రమంగా సన్నగిల్లుతుంది. రహదారులు నిత్యం పెద్దెత్తున రక్తమెడుతుండటమే దీనికి కారణము. విశ్వవ్యాప్తంగా రహదారి భద్రతకు సంబంధించిన నివేదికలు ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ఇటీవల విడుదల చేసింది. దాని ప్రకారంగా 2010-21 మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా రోడ్డు ప్రమాద మరణాలు 5% మేరకు తగ్గాయి. సగటుగా ఏటా ఇది 1,00,000కు పైగా అవి దిగి వచ్చాయి. మొత్తంగా 108 ఐరాస సభ్య దేశాల్లో రహదారి దుర్ఘటన మరణాలు తగ్గాయి. ఇండియాలో మాత్రము అదే కాలానికి అవి 15% పెరిగాయి. అంటే WHO నివేదిక ప్రకారంగా ఇతర దేశాలు 108 ఐరాస దేశాలు, ఐక్యరాజ్య సమితిలో ఉన్న టోటల్ దేశాలు నెంబర్ ఆఫ్ కంట్రీస్ 194 దేశాలతో చూస్తే ఇండియాలో దీని యొక్క 108 దేశాల్లో సభ్య దేశాల్లో రహదారి దుర్ఘటన మరణాలు అనేవి తగ్గినాయి. కానీ అదే ఇండియాలో చూస్తే ఇది ఈ కాలానికి మాత్రము ఇవి 15% పెరిగాయి అన్నమాట. భారీగా మరణాలు. కేంద్ర రోడ్డు రవాణా హైవేల మంత్రిత్వ శాఖ ఇటీవల నివేదిక ప్రకారంగా 2022లో దేశవ్యాప్తంగా 4.61 లక్షల రోడ్ల ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. వాటిలో 1.68 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. 4.43 లక్షల మంది గాయపడ్డారు. 2021తో పోలిస్తే 2022లో రోడ్డు ప్రమాదాలు దాదాపుగా 12%, మరణాలు 9.4% మేరకు పెరిగాయి. క్షతగాత్రుల సంఖ్య 15% అధికమయ్యింది. కేంద్ర నివేదిక ప్రకారంగా భారత్లో సగటుగా నిత్యము 1,200కు పైగా రహదారి ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. వాటిలో రోజుకు 462 మంది ప్రాణాలు వదులుతున్నారు. 2022లో 33% రహదారి దుర్ఘటనకు జాతీయ రహదారిపైనే చోటు చేసుకున్నాయి. 36% మరణాలు వాటిపైనే సంభవించాయి. 2022లో 72% రహదారి దుర్ఘటనలు. వాటిలో 75% వ్యక్తుల మరణాలకు అతివేగమే కారణము. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన, మద్యపానం సేవించడం, డ్రగ్స్ తీసుకోవడం, అపసవ్య మార్గాల్లో వాహనాలు నడపడం వల్ల రోడ్డు నిత్యము రక్తసిద్ధం అవుతున్నది.
22కి 72% రహదారి దుర్ఘటనలు. వాటిలో 75% వ్యక్తులు మరణాలు అతివేగమే కారణము. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన, మద్యము సేవించి, డ్రగ్స్ తీసుకొని అపసవ్య మార్గంలో వాహనాలు నడపడం వల్ల రోడ్డు నిత్యము రక్తం మోడుతున్నాయి. రహదారి నిర్మాణంలో లోపాలు, రోడ్లపైన సంతలు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాయి. రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్న వాటిలో 60% దాకా 18-35 ఏళ్ల మధ్య వయసుల వారే. దీనివల్ల దేశము విలువైన మానవ వనరులను కోల్పోతుంది. ఇంటికి ఆధారుగా నిలిచేవారు అర్ధాంతరంగా అసువులు బాస్తుండడంతో ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. జాతీయ నేర గణాంకాల సంస్థ ఎన్సీఆర్బీ లెక్కల ప్రకారంగా 2022లో దేశవ్యాప్తంగా 4.46 లక్షల రోడ్డు ప్రమాదాలు, 1.71 లక్షల మందిని పొట్టన పెట్టుకున్నాయి. కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ లెక్కలు, ఎన్సీఆర్బీ గణాంకాల మధ్య చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. ఆయా విభాగాల మధ్య సమన్వయం రాహిత్యానికి ఇది కళ్ళకడుతూ ఉంది. దేశీయంగా గుంతలు, తేలిక రోడ్లు ప్రజల ప్రాణాంతక ప్రమాదకరంగా మారాయి. 2018-20 మధ్య కాలంలో వాటి వల్ల 5,500 నిండు ప్రాణాలు గాలిలో కలిశాయి. రోడ్లపైన గుంతల వల్ల చోటు చేసుకుంటున్న మరణాలు భయపెడుతున్నాయని గతంలో సుప్రీంకోర్టు సైతము ఆవేదన వ్యక్తం చేసింది. ఆంధ్రప్రదేశ్లో అధ్వానంగా మారిన రోడ్లు ప్రజల పాలిట యమకింకరాలుగా తయారయ్యాయి. బటన్ నొక్కుట్లతో ప్రజల జీవితాలు మారుస్తున్నాయని గొప్పలు చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి జగన్ ఆర్థికాభివృద్ధిలో కీలక పాత్ర పోషించే రహదారులను మాత్రము గాలికి వదిలేశారు. చాలా చోట్ల భారీగా గుంతలు, తేలిక రోడ్లపైన జరుగుతున్న ప్రమాదాలతో ఎన్నో కుటుంబాలు పెనువిషాదం నిండుతుంది. కాలం చెల్లిన డొక్కు వాహనాలు రహదారులపైన అడ్డదిడ్డంగా మొరాయిస్తూ ప్రమాదాలకు కారణమవుతున్నాయి. కేంద్రము లెక్కల ప్రకారంగా 15 ఏళ్లకు పైబడిన వాహనాల వల్ల 2022లో దేశీయంగా 50,000కు పైగా దుర్ఘటనలు చోటు చేసుకున్నాయి. వాటిలో 21,000 మంది విఘాత జీవులయ్యారు. పటిష్ట చర్యలు అవసరము. రోడ్డు ప్రమాదాలు తగ్గడానికి ప్రజలకు చైతన్యవంతం చేయాలని కేంద్రము నిర్ణయించింది. రోడ్ల డిజైన్, నిర్మాణ ప్రణాళికల్లో భద్రతను అంతర్భాగం చేయాలని, నిబంధనలను అతిక్రమించే వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని లక్షించింది. ముఖ్యంగా 2024 నాటికి రోడ్డు ప్రమాద మరణాలకు 50% మేర తగ్గించాలని కేంద్రము తొలుత లక్ష్యంగా పెట్టుకుంది. అది సాధ్యం కాదని గ్రహించి తన లక్ష్యాన్ని 2030కి పొడిగించింది. ఎప్పటికైనా రహదారులపై మృత్యు కేలి ఆగాలంటే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగించాలి. ప్రమాదకర మలుపులను గుర్తించి వాటిని తక్షణం సరిచేయాలి. రహదారిని నిర్మాణ ప్రణాళికల్లోనే ప్రమాదకర మలుపులు లేకుండా జాగ్రత్త వహించాలి. రోడ్ల నిర్మాణంలో నాణ్యతను అధిక ప్రాధాన్యత ఇవ్వడము కీలకాంశము. రహదారులపైన గుంతలు ఎప్పటికప్పుడు మరమ్మతులు నిర్వహించాలి. వేగ పరిశీలన కెమెరాలను ఎక్కడికక్కడ ఏర్పాటు చేసి నిబంధనలకు అతిక్రమించిన వారితో ఊచలు లెక్క పెట్టించాలి. తమిళనాడు తరహాలో రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలానికి అంబులెన్స్ చేరుకొని బాధితుల ఆసుపత్రికి చేర్చి ఉచిత వైద్యం అందించేలాగా చేస్తే మరణాలు చాలా వరకు తగ్గవచ్చు. అంటే ఈ మరణాలు రోడ్డు ప్రమాదాల వల్ల చాలా వరకు ఇది హ్యూమన్ క్యాపిటల్, అదేవిధంగా ఆస్తి నష్టం కూడా జరుగుతుంది. ప్రాణ నష్టం అయితే అత్యధికంగా పెరుగుతూనే ఉంది భారతదేశంలో. ఇతర దేశాలతో కంపేర్ చేస్తే 15% పెరగడం అంటే దాదాపుగా ఇది ఎంత ఘోరంగా పెరుగుతుందో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. చూద్దాం ఇంకో ఆర్టికల్. ఉద్యాన రంగానికి ఉజ్వల భవిష్యత్తు అంటే ఏమిచ్చారు? ఉద్యమ పంటల ఎగుమతుల పెంపే లక్ష్యంగా కేంద్రము పలు చర్యలు తీసుకుంటుంది. ముఖ్యంగా సముద్ర మార్గము ద్వారా పండ్లు, కూరగాయలను పెద్ద ఎత్తున రవాణా చేయాలని భావిస్తుంది. అది విజయవంతమైతే అన్నదాతలకు మేలు జరుగుతూ ఉంది. వచ్చే 5 ఏళ్లలో రూ. 83,000 కోట్లకు పైగా విలువైన తాజా అరటి పళ్లను ఎగుమతి చేయాలని భారత్ సంకల్పించింది. అయితే వీటిని సముద్ర మార్గం ద్వారానే రవాణా చేయాలని యోచిస్తుంది. ప్రస్తుతం వివిధ రకాల పండ్లు దేశము నుంచి విమాన మార్గం ద్వారా ఎగుమతి అవుతున్నాయి. ఇందుకు భారీగా ఖర్చవుతోంది. సముద్ర రవాణాను పెంచుకోవడం ద్వారా ఈ భారాన్ని తగ్గించుకోవాలని భావిస్తోంది. అరటి, మామిడి, దానిమ్మ,
పనస వంటి తాజా పండ్లు, కూరగాయలను ఎగుమతికి సంబంధించిన ప్రభుత్వము ప్రోటోకాల్ను సిద్ధం చేస్తుంది. ఇప్పటికీ వ్యవసాయం సిద్ధం చేసిన ఆహార ఉత్పత్తుల ఎగుమతి అభివృద్ధి సంస్థ అపెడా.తో కలిసి అరటి ఎగుమతి కోసము మార్గదర్శకాలను రూపొందించింది. ప్రయోగాత్మకంగా గత నెలలో మహారాష్ట్రలోని బారామతి నుంచి అరటి పండ్లను సముద్ర మార్గం ద్వారా నెదర్లాండ్లోని రోటర్డామ్కు పంపారు. ప్రపంచవ్యాప్తంగా అరటి పండ్ల ఉత్పత్తిలో భారత్ది మొదటి స్థానము. ఉత్పత్తిలో 26.45% వాటా కలిగి ఉన్నప్పటికీ ఎగుమతుల్లో 1%కే పరిమితమవుతుంది. ప్రధానంగా అమెరికా, రష్యా, జపాన్, జర్మనీ, చైనా, నెదర్లాండ్స్, యూకే, ఫ్రాన్స్, యూఏఈ, సౌదీ అరేబియా, కువైట్ వంటి దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. 2022-23లో $17.6 కోట్ల విలువైన 3.6 లక్షల టన్నుల అరటి పండ్లను ఎగుమతి అయ్యాయని అంచనా. దేశంలో అరటి ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ ముందు వరుసలో ఉన్నాయి. ఏపీ నుంచి అరటి పండ్ల ఎగుమతి అపార అవకాశాలు, వాటిని అందిపుచ్చుకోవాలి. జామ, బొప్పాయి, నిమ్మ వంటి పండ్ల ఉత్పత్తిలో మన దేశానికి మొదటి స్థానమే. దేశంలో ఉద్యాన రంగము వాటా వ్యవసాయ జీడీపీలో 30%, ఉద్యానవనం వాటా 30% వరకు ఉంటుంది. 2022-23లో ఉద్యాన రంగము ఉత్పత్తి రికార్డు స్థాయిలో సుమారుగా 35.20 కోట్ల టన్నులు ఉంటుందని కేంద్ర వ్యవసాయ శాఖ రెండో ముందస్తు అంచనాలో పేర్కొంది. అది 2021-22తో పోలిస్తే 1.37% అధికము. పండ్లు, కూరగాయలు, తోట పంటలు, పూలు, తేనె ఉత్పత్తి కూడా పెరిగాయంటున్నారు. పండ్ల ఉత్పత్తి 2021-22లో సుమారుగా 10.75 కోట్ల టన్నులు. 2022-23లో అది 10.83 కోట్ల టన్నులకు పెరిగింది. కూరగాయల ఉత్పత్తి అదే సమయంలో 20.91 కోట్ల టన్నుల నుంచి 21.29 కోట్ల టన్నులకు ఎగబాకింది. భారత్లోని వాతావరణం అన్ని రకాల పండ్లు, కూరగాయల సాగుకు అనుకూలంగా దేశీయంగా ఉద్యాన ఉత్పత్తులకు ఆధారంగా పెరగడమే కాదు, ఉల్లిపాయలు, టొమాటో, పచ్చిమిర్చి, పలు రకాల కూరగాయలు సైతము పెద్ద మొత్తాన ఎగుమతి అవుతున్నాయి. దేశంలో 2012-13 నుంచి ఉద్యానవన పంటలకు ప్రాధాన్యం ఏర్పడింది. అదే సంవత్సరము ఉద్యాన పంటలు ఉత్పత్తి ఆహార ధాన్యాల ఉత్పత్తిని అధిగమించింది. ప్రస్తుతము మొత్తం పంటల విలువల్లో వీటి శాతము 30%. దేశంలో 1,00,000 మంది ప్రజలకు పోషకాహారము, ఆదాయ భద్రత అందించడంలో ఉద్యాన రంగము కీలక పాత్ర పోషిస్తుంది. ఆహారంలో విటమిన్లు, ఖనిజధాతువులు ప్రధాన వనరులు పండ్లు, కూరగాయలే. ఆహార తయారీ, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు ముడిసరుకు ఈ పంటను అందిస్తుంది. పర్యావరణ పరిరక్షణను ఉద్యాన పంటలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఉద్యాన పంటల సాగు వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధితో పాటు ఆదాయాన్ని సృష్టించేందుకు సహాయపడుతుంది. దేశంలో విశ్వవిద్యాలయాలు ఉద్యాన రంగానికి సంబంధించి పలు కోర్సులను ప్రవేశపెట్టాయి. వీటి ద్వారా యువత పెద్ద సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకుంటుంది. దేశంలో ఉద్యాన పంటల సాగు, ఉత్పత్తి, మార్కెట్కు సంబంధించి అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా మౌలిక సదుపాయాలు కొరత తీవ్రంగా వేధిస్తుంది. పంటల అనంతర నష్టాలు అధికంగా ఉండటము, ధరలు స్థిరంగా లేకపోవడం వల్ల రైతుల ఆదాయాలు కూసుకుపోతున్నాయి. చిన్న, సన్నకారు రైతులు పెద్ద ప్రాసెసింగ్ సౌకర్యాలు ఉండడం లేదు. అంతర్జాతీయ మార్కెట్లోనూ ఈ రంగము గట్టి పోటీని ఎదుర్కొంటుంది. ఇటువంటి ప్రతికూలతను అధిగమించి ఉత్పత్తుల నాణ్యతను పెంచుకుంటే ఈ దేశ ఉజ్వల భవిష్యత్తు ఉద్యాన రంగము ఎంతగానో దోహదపడుతుంది. భావితరాలు బాగుండాలంటే వాతావరణంలోని బొగ్గు పులుసు వాయువు, నైట్రస్ ఆక్సైడ్ వంటివి ఒక్కసారిగా విడుదలైతే 100 ఏళ్ల పాటు అలాగే నిలిచి ఉండి భూతాపాన్ని పెంచేస్తాయి. పర్యవసానంగా ఋతువులు గతి తప్పి అతివృష్టి, అనావృష్టి వైపరీత్యాల కారణంగా పెద్ద ఎత్తున కష్టనష్టాలు వాటిల్లుతున్నాయి. భారత వాతావరణ విభాగము IMD తాజా నివేదికాంశాలు. దేశీయంగా అసాధారణ వేడి, శీతల పరిస్థితులు దుష్పరిణామాలకు దర్పణం పడుతున్నాయి. 122 ఏళ్లలో రెండో
అత్యంత ఉష్ణ ప్రజ్వల ఏడాదిగా 2023 నిలిచిందని ఐఎన్డీ నిర్ధారించింది. దుర్భర వాతావరణ స్థితిగతుల మూలాన 2022లో 2,27 మంది ప్రాణాలు కోల్పోగా 2023లో ఆ సంఖ్య 2,376కు ఎగబాకింది. ఉరుములు, మెరుపులు, వరదలు, భీకర వర్షాలు, ఉష్ణ పవనాల వల్ల సంభవించిన మరణాన్ని ఆ ఖాతాలో చేర్చినట్లుగా ఐఎండీ చెబుతోంది. వాస్తవానికి అసాధారణ వాతావరణ మార్పుల వల్ల దేశంలో ఏటా సంభవిస్తున్న ప్రాణ నష్టము మరెన్నో రెట్లు అధికమని గతంలో అంతర్జాతీయ శాస్త్రాల అధ్యయనం వెల్లడించింది. పోయిన ఏడాది ఈశాన్య భారత్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ నుంచి తమిళనాడు వరకు భారీ వర్షపాతము జనజీవనాన్ని కకావికలం చేసింది. తెలుగు గడ్డపైన మిగ్జాంగ్ భీకర తుఫాను ప్రభావంతో సాధారణ స్థాయి కన్నా 383% అధికంగా వర్షపాతం నమోదైంది. నిరుడు రిజర్వ్ బ్యాంకు క్రోడీకరించిన గణాంకాల వివరాల ప్రకారంగా ప్రకృతి విపత్తుల వల్ల దేశవ్యాప్తంగా ఒక సంవత్సర కాలంలో సంభవించిన నష్టము సుమారుగా 5,75,000 కోట్ల రూపాయలు. ఈ స్థితిని చెదరగొట్టడంతో భాగంగా ప్రాణ నష్టం నియంత్రణ, సత్వర సహాయక చర్యలు నిమిత్తము దేశంలో డాప్లర్ వాతావరణ రాడార్ల వ్యవస్థను విస్తరించడంపైన కేంద్రము దృష్టి సారించింది. ముంబై, చెన్నై పరిమితమైన పట్టణ వరదల హెచ్చరిక వ్యవస్థను ఢిల్లీ, కోల్కతా, గౌహటిల్లోనూ ప్రవేశపెడతామంటున్నారు. వాతావరణంలో విపరీతమైన మార్పులు కట్టడి, బృహత్ లక్ష్యంతో పోలిస్తే ఇవన్నీ తాత్కాలిక ఉపశమన చర్యలే. పెను ప్రకృతి విపత్తుల్ని, వాతావరణంలో విపరీత మార్పుల్ని నియంత్రించడం కోసము 2019తో పోలిస్తే 2030వ సంవత్సరం నాటికి కార్బన్ ఉద్గారాల్ని 43% దాకా తగ్గించాలని ప్రపంచ దేశాలు లోగడే స్థూల అంగీకారాన్ని వచ్చాయి. సంపన్న రాజ్యాల హామీలు చెల్లని కాసులై వాస్తవిక కార్యాచరణ కొల్లబోయి పరిమిత చర్యల కారణంగా కార్బన్ ఉద్గారాలు తెగ్గోత కేవలము 2%కే పరిమితము కానుందన్న విశ్లేషణలు దిగ్భ్రాంతపరుస్తున్నాయి. ఐక్యరాజ్య సమితి సారథి ఆంటోనియో గుటెరస్ చెప్పినట్లుగా ప్రపంచవ్యాప్తంగా గత 50 సంవత్సరాల్లో 12,000 ప్రకృతి ఉత్పాతాలు 25 లక్షల నిండు ప్రాణాలు కబళించాయి. భావితర భద్రతను లక్షించి భారత్ వంటి వర్తమాన దేశాలు చురుగ్గా వ్యవహరిస్తున్న పారిశ్రామిక కూటమి నిర్లక్ష్యం పోకడలు కాప్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ ది ప్యారిస్ తీర్మానాలను నీటి మీద రాతలుగా మిగులుస్తున్నాయి. నిపుణులను, పర్యావరణవేత్తలు ఎవరెంతగా హెచ్చరిస్తున్నా ఇప్పటికీ ప్రపంచంలో నిమిషానికి 80,000 టన్నులకు పైగా బొగ్గు పులుసు వాయువు విడుదలవుతుందంటే ప్రధానంగా సంపన్న రాజ్యాలే బోనెక్కించాలి. కార్బన్ ఉద్గారాల ఉధృత సాగే కొద్దీ భూగోళము భగభగ మండుతూనే ఉంటుంది. ప్రణాళికాబద్ధంగా భూమాత జ్వరాన్ని తగ్గించలేకపోతే శీతల పవనాలు, భయంకర కరువు కాటకాలు, వరదలు, తుఫాన్లు, దుర్భర ఉష్ణ పవనాల బారి నుండి ప్రపంచాన్ని కాపాడుకోలేము. ఆహార ఆరోగ్య సంక్షోభము విష కౌగిట చిక్కి రేపటి తరాలను విలవిల్లాడిపోతాయి. ఇకనైనా ప్రపంచ దేశాల్ని కళ్ళు తెరిచి ప్రాప్త కాలజ్ఞత ప్రదర్శించకపోతే మన బిడ్డల భవిష్యత్తు మనమే బలిపీఠంపైకి నెట్టినట్లవుతుంది. వాతావరణంలో అసాధారణ మార్పులకు కారణభూతమవుతున్న కార్బన్ ఉద్గారాల విడుదలను నియంత్రించేలాగా దేశాలు ఏకతాటిపైకి వచ్చే చొరవే యావత్ ప్రపంచానికి తెరిపిన పడేయగలుగుతుంది. ఇది ఈరోజు అంటే వాతావరణం గురించి, ఉష్ణమండలం గురించి, ఉష్ణ ప్రభావం ఎలా ఉందనే దాని మీద ఆర్టికల్స్ ఇచ్చారు. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా టైం పడుతుందని చదివి చేస్తున్నా. మీరు దీన్ని 1.5x కానీ 2x కానీ పెట్టుకొని వింటే మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. చాలా తక్కువ టైంలో మీరు ఈ ఎడిటోరియల్ని రోజు వినడం వల్ల మీకు ఎంతో ఉపయోగపడుతుంది. బేసిక్, ఎందుకంటే ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అనాలిసిస్ బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతారు కాబట్టి మీకు ఈ ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.